విజయ డైరీ బ్రాండ్ పరిరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి. విజయ డైరీ నిత్యం 4 లక్షల లీటర్ల పాలను సేకరిస్తూ నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తోందన్నారు. అయితే తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఏపీ ఫెడరేషన్ పాల సేకరణలో పారదర్శకత పాటించడం లేదని ఆయన ఆరోపించారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో విజయ డైరీ బ్రాండ్ పేరుతో గుజరాత్కు చెందిన మేఘనా ఫుడ్స్ అనే ప్రైవేట్ సంస్థకు నెయ్యి ఫ్రాంచైజీ అనుమతులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు గుత్తా అమిత్ రెడ్డి. ఈ సంస్థ విక్రయిస్తున్న నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసినట్లుగా రిపోర్టులు వచ్చాయని, ఇది పూర్తిగా కల్తీ అని అమిత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రైవేట్ వ్యక్తులకు బ్రాండ్ ఇవ్వడం వల్ల నాణ్యత దెబ్బతిని కల్తీ పెరిగే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణలో విజయ డైరీ పేరుతో నకిలీ లేదా కల్తీ ఉత్పత్తులను విక్రయిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అక్రమ విక్రయదారులకు వారం రోజుల గడువిస్తున్నామని, ఆ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు గుత్తా అమిత్ రెడ్డి. తెలంగాణ ఏదైతే ఉందో ఈరోజు ప్రజలకు రైతుల ద్వారా మంచి నాణ్యమైన పాలను సేకరిస్తూ ప్రజలకు ఒక విశ్వసనీయత దృష్టిలో పెట్టుకుని మంచి నాణ్యమైన పాలు సరసమైన ధరకు అందించే వ్యవస్థ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ సంస్థ తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఈరోజు చేస్తూ ఉంది. అదేవిధంగా మీరందరూ కూడా గమనించాలి, ఏపీకి సంబంధించిన పాడి పరిశ్రమ సంస్థ ఏదైతే ఏపీ డైరీ ఉందో దాంట్లో రైతుల ద్వారా పాల సేకరణ జరగడం లేదు. 1995 సంవత్సరంలో జిల్లా యూనియన్లు ఎప్పుడైతే స్వయం ప్రతిపత్తితో విడిపోయాయో ఏపీ ఫెడరేషన్లో ఎటువంటి జిల్లా యూనియన్లు ఈరోజు పెద్దగా క్రియాశీలకంగా పనిచేయడం లేదు. రైతుల ద్వారా ప్రత్యేకమైన పాల సేకరణ ఏపీ ఫెడరేషన్ చేయడం లేదు. సేకరణ మాత్రమే కాదు, ప్రాసెసింగ్ కానీ అమ్మకాలు కానీ ఏవి కూడా ఏపీ ఫెడరేషన్ డైరెక్ట్గా చేయట్లేదు. కాకపోతే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద బ్రాండ్ అనేది కొంచెం వివాదాస్పదం అయింది కాబట్టి, బ్రాండ్ అనేది 2 రాష్ట్రాలు వాడుకోవచ్చు కాబట్టి ఈరోజు ఏపీ ఫెడరేషన్ ఏం చేస్తూ ఉందంటే విజయ బ్రాండ్ని అమ్మే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే ఒక నెల రోజుల ముందు పేపర్లో ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఏందంటే అపాయింట్మెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఏజెంట్లు, ప్రాసెసింగ్ చేసేదానికి కంపెనీలను, మార్కెటింగ్ చేసేదానికి కొంతమందిని కంపెనీలను అపాయింట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. ఏపీ డైరీ అనేది ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ కదా, మరి ప్రైవేటు వాళ్ళతోని కార్యకలాపాలు ఎందుకో ఒకసారి వాళ్ళు కూడా ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా. ఏపీ ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నా, రైతుల ద్వారా సేకరించవలసిన పాలను మీరు ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు, అటువంటి ప్రయత్నాలను మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అనేది నేను ఏపీ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రయత్నాలు మంచివి కావని చెప్పి దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పాడి రైతాంగానికి నష్టం జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోతూ నేను పోయిన సంవత్సరం జూన్లోనే వాళ్ళ చీఫ్ సెక్రటరీ గారికి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చీఫ్ సెక్రటరీ గారికి కూడా ఒక ఉత్తరం రాయడం జరిగింది. దీనివల్ల మా రాష్ట్రానికి, మా రైతాంగానికి నష్టం జరుగుతోంది. విజయ బ్రాండ్ ఏదైతే ఉందో మీరు ప్రైవేట్గా కొంతమందికి అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ వల్ల విజయ బ్రాండ్కి నష్టం వస్తూ ఉంది. వాళ్ళు ప్రైవేట్, ఎందుకంటే వాళ్ళు లాభాల గురించి పనిచేస్తూ ఉంటారు కాబట్టి, ప్రైవేట్ పెట్టుబడిదారులు కాబట్టి లాభాలకు సంబంధించిన వరకు కోణంలో పనిచేస్తారు కాబట్టి ప్రజలకు నాణ్యతలో ఏమైనా లోపాలు జరిగితే మీ జవాబుదారీ కదా, మీరు ఆ ప్రయత్నం చేయకపోతే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది.